మూర్తి, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, ఎవ్వడు కనిపెట్టలేడు. ఇక్కడికైతే మన బాస్ కూడా రాడు. హాయ్ మూర్తి, నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు. చూడు, ఈ ధూమపానం, మద్యపానం, అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ నీకు కావాలి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. స్వీట్ తీసుకోండి. గుడ్ మార్నింగ్. ఇవాళ మీ బర్త్డేనా? లేదు, నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఓ మై గాడ్. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకునేవాడు టెన్షన్ పడాలి కానీ. ఈ విషయం బాస్ కు తెలుసా? ఆయన గారికా? నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కానీ, క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే ఆయనకు అస్సలు చెప్పకూడదు. చెప్తే గొల్లు అని ఏడుస్తాడు అంతే. లేదు లేదు, అతను ఏడవడు, అందరినీ ఏడిపించే టైం. నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఏంటిది? స్వీట్. ఇది ఆఫీసా, పుల్లారెడ్డి స్వీట్ స్టాలా? నీకు నెలకు 30,000 రూపాయల జీతం, అంటే రోజుకు 1000 రూపాయలు. 1 అవర్ నువ్వు ఆఫీసులో స్వీట్ల గురించి, వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది, కానీ మాకే లాస్. ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీదే జోకులు, సెటైర్లు. నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా, ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఏదన్నా పనప్ప చెప్తే ఇంకు బాటిల్ ఒలికింది, పెన్సిల్ లేదు, రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక 1 అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం. అయినా ఇదంతా నిన్ననేం ప్రయోజనం? నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు, ఆయన అనాలి. ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని. ఈ డస్ట్ బిన్ వల్ల అయినా ఆఫీస్కి ఉపయోగం ఉంది, నీ వల్ల అది కూడా లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్ ఐశ్వర్య. ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ సార్. ఎందుకు? ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ అబ్బాయి సార్. అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నవ్వితే న్యూ సెన్స్. నేనేదైనా తప్పు చేస్తే తిట్టండి, అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పడటం నా వల్ల కాదు సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్ రిలీవ్ మీ సార్. నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానడానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు, కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసమ్మా? ఏమో నాకు తెలియదు సార్. నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు, కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే వాడి అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను. కోపంతో పాటు ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి. వాడి కోపం ప్రళయమంతా, కరుణ సాగరమంతా, ప్రేమ ఆకాశం. వాడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చాడు. పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు. మాలో వాడు అమ్మా నాన్నలను చూసుకున్నాడు. హాయ్ తాత, లవ్ యూ. ఏమిట్రా ఇది, షర్ట్ లేకుండా వెళుతున్నాడు? ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి ఈయన షర్టు కూడా దానం చేశాడు. అయ్యో, డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమో అతనికి షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి మావయ్య. అయ్యో, తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న. బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా, కానీ ఈవిడ గారు ఇదిగో చూడండి,
వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది. చూడండి మావయ్య ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఆ, ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కారు రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు, అయినా గానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా? ఆ. దిస్ ఇస్ ద జంక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సార్. okay. ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది, అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్. ఓకే, ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరుంటున్నారు? అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఇమీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేలా చేయండి. ఓకే ఓకే సార్. రేయ్, ఎంతసేపు మెత్తుతావరా? తొందరగా కానీ. రేయ్ ప్రకాష్, ఇట్రా. సార్ అంజలి వచ్చిందా? బయలుదేరింది సార్. ఏం చేస్తున్నారా? ఈవిడ దయ్యలోకి వచ్చేస్తుంది సార్. ఫోన్ చేసి రమ్మను. సరే సార్. సార్ సారీ సార్, లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ జామ్ అయింది సార్. పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది. టైర్ పంచర్ ఏయ్, అయింది. వచ్చిందే లేటు, మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా? నువ్వేమైనా ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా? అదిగో అటు చూడు, హీరోయిన్ పొద్దున్నే కూర్చొని రెడీ అవుతుంది. నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్గా వచ్చావు. ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకొని అడుక్కొని తినాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఊరికే వచ్చేస్తారు. ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా? నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో. ఏయ్, ఏంటిది? మీ క్యారెక్టర్లు ఏంటి, అవతారాలు ఏంటి? ఏయ్, నువ్వు ముందు చేసరి కట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? అంజలి మేడం ఉన్నారా? అంజలి మేడమ్మా? అంజలి అలాంటి చాలు. అది సరే, మీరెవరు? మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను అభిషేక్ గారు. చేయటండి. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా యాడ్స్ చేశాను. ఈ మధ్య డికోమ్ యాడ్ చూడలేదా మీరు? అది నేను చేసిందే. మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా? అక్కర్లేదు సార్, అది మా ఎండి గారు చూసుకుంటారు. మేము ఇప్పుడు అంజలి మేడం గారిని అవును కలవాలి. రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్, వి ఆర్ ఫ్రమ్ అబి ఎయిర్ కంపెనీ. మా ఎండి గారు పంపించారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఏ తేజ, ఇట్లా లోపలికి అలాగే చూసి ఇవ్వు. సారీ, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. లవ్ మ్యాటర్. అవును సార్. తెలీదా? ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని. మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతా రెడీయా? సారీ 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 సార్. మేడం, మేడమా? అవును. మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ. మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. లోపల ఏం జరిగిందో నన్ను చెప్పంటారా? అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు. అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. ఐఎమ్ రైట్ మేడం? సార్, ఇవాళ అభిషేక్ గారు అడిగారు, రేపు ఆమిర్ ఖాన్ అడుగుతారు. ఓహో. అయినా మనకిష్టం ఉండాలి కదా సార్. అయ్యో, ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్లీజ్. ఏ దేవుడు నీకో మంచి ఛాన్స్ ఇచ్చాడే, ఉపయోగించుకోవే. ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి. పక్కన. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. హలో, హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఆ మేడం మీద అంజలినా? ఆ ఇల్లు నీది కదంటగా? ఏ నెల నుంచి అద్దె కట్టట్లేదంటగా? ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. కానివ్వండి కానివ్వండి మేడం. మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను. నా పట్ట పండింది. హీరోయిన్ చేంజ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. తలతలలాడే హాల్ మార్క్ జ్యువెలరీ దొరికేది భీమాస్ జ్యువెలరీస్ లో మాత్రమే. మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్, చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగే ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్?
నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా.